టాటా టియాగో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు టాటా టియాగో వెహికల్ గురించి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, సేఫ్టీ వైజ్గా మనకు 5 స్టార్ రేటింగ్ ఉంటుంది ఈ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి XZA ప్లస్ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్. డ్రైవెన్ వచ్చేసి 70,000 డ్రైవెన్ ఉంది వెహికల్. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 5,20,000 అండి, 5,10,000 లేదా 5,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అరౌండ్ 4 to 4,50,000 బడ్జెట్లో ఈకో స్పోర్ట్ వెహికల్ చాలామంది కస్టమర్లు చూస్తుంటారు. సో అలాంటి వెహికల్, అలాంటి వాళ్ళకైతే మన దగ్గర 3 కార్స్ అయితే ఆ బడ్జెట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ట్రెండ్ లైన్ అండి, అంటే బేసిక్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది, సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా బాగుంటుంది. పెట్రోల్ కాబట్టి ఇంకా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇందులో. ఇదైతే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 4,30,000 లేదా 4,40,000, 4,40,000 లేదా 4,30,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ కూడా చూసుకుంటే మీకు ఫోర్డ్ ఈకో స్పోర్ట్ వెహికల్ 2014 మోడల్ అండి ఈ వెహికల్. ఇది 2014 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి వేరియంట్ వచ్చేసి మనకు టైటానియం అండి, టోటల్ టాప్ ఎండ్ వస్తుందన్నమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 1.0 ఈకో బూస్ట్ అండి. అందులో మనకు మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ వెహికల్లో. 1.0 ఈకో బూస్ట్ అంటే ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ కాబట్టి డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అనేది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి, సింగిల్ ఓనర్ వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,30,000 నుంచి 4,50,000, 4,30,000 నుండి 4,50,000 నుండి 4,30,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, వర్షన్ వచ్చేసి టైటానియం టాప్ ఎండ్ వెహికల్ సార్. ఇది వచ్చేసి డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ వెహికల్లో డీజిల్లో మనకు మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది, అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది వచ్చేసి మనకు ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే 5,20,000 నుంచి 5,50,000 బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. నిస్సాన్ టెరానో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్సెల్ వేరియంట్ అండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో నిస్సాన్ టెరానోతో కంపేర్ చేసుకుంటే కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది వెహికల్ అయితే కన్నా. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,80,000 నుంచి 4 lakhs అండి, 3,80,000 నుండి 3,80,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా WRV వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2017 మోడల్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి. VX అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. VXలో ఏమొస్తాయంటే అడిషనల్గా మనకు విత్ సన్ రూఫ్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, టచ్ స్క్రీన్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఇవన్నీ పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. మంచి బ్రాండెడ్ వెహికల్ అనమాట. హోండా సిటీ అంటే మంచి రేటింగ్ ఉన్న వెహికల్ మార్కెట్లో. ఇదైతే 2017 మోడల్ సార్. 2017 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. జస్ట్ ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,70,000 లేదా 6,80,000, 6,70,000 లేదా 6,80,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్, VDI వేరియంట్ అనమాట, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్ వెహికల్. డ్రైవెన్ వచ్చేసి 70,000 అయితే డ్రైవెన్ ఉంది. సో SUV సెగ్మెంట్లో ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అనేది మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంటాయి సార్. మన దగ్గర అయితే 2 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ బ్రీజాలో. ఇదైతే కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 8 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చు అండి. ప్రజెంట్ అయితే 8,50,000 అయితే కోట్ చేశారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడిస్తే మనకు అప్రాక్సిమేట్గా 8 lakhs బడ్జెట్లో కూడా మనకు వెహికల్ డీల్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇదే కాకుండా మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందండి. ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంది. మనకు ఎలిజిబిలిటీ ఉంటే కినా మనకు, అంటే మనకు సిబిల్ స్కోర్ ఉండి ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ బిజినెస్ కానీ ఉంటే కినా మనకు వాళ్ళకి వెహికల్ కాస్ట్ మీద అరౌండ్ 80% కూడా మనకు సివిల్ బాగుంటే 80% కూడా లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది 90 పైసా అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. మనకు సివిల్ స్కోర్ లేకపోతే కన్నా మనకు ఏదైనా ఓన్ హౌస్ గ్యారంటర్ షూరిటీ ఎవరైనా ఇచ్చారంటే కన్నా మన ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేయించే ప్రయత్నం చేస్తాను. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1.5 ఉంటుందండి. వెహికల్ కాస్ట్ మీద అరౌండ్ 60% అయితే లోన్ చేసే ప్రయత్నం చేస్తాం సార్. 60 to 70% కూడా మనం లోన్ ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. ఇక్కడ మనకి మోడల్ అనేది 2011 మోడల్ నుంచి కూడా మనకు ఫైనాన్స్ చేసే ఆప్షన్ అయితే ఉంది. బ్యాంక్ ఫైనాన్స్ చేయాలంటే మినిమం 2014 మోడల్ అబోవ్ అయితే కన్నా మన బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్ అనేది 2011 మోడల్ నుంచి ప్రజెంట్ ఏ మోడల్కైనా సరే మనం లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్.